గాయని మౌనిక. రమ్మ. మౌనిక ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారి రచన, ఎస్వి కృష్ణారెడ్డి గారి సంగీతం, చిత్రగారి గానం. పెళ్లిపీటలు సినిమా నుంచి జిల్ 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 అంటూ. శుభం. ఓహో, అందుకు వేసుకొచ్చారా ఈ డ్రెస్సు? జిల్ 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 జిల్లని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం. జుమ్ 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 జుమ్మని మోగింది కన్నె గుండెల్లో కాంబోజీ రాగం. చిలకలు పరికి నీళ్ళు కాగా చుక్కలు హారమేసిపోగా కోకిల కాలి గచ్చతేగా పచ్చిక పాదరక్షరవగా లేత కోరింటి చేతుల్లో పండగా. జిల్ 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 జిల్లని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం. జుమ్ 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 జుమ్మని మోగింది కన్ని గుండెల్లో కాంబోజీ రాగం. సయ్య 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 సయ్య. పైవాడి ఎదురే వస్తే 16 ప్రాయంలోనే వయసే నిలిచే చక్కని వరమిమ్మంట. క్షేత్రయ్యే మళ్ళీ పుడితే నా రూపురేఖలపైని కాస్తో కూస్తో కవితలు రాసిమ్మంట. తెలుగు భాషలో అక్షరాలు 56. తెలుగు వనితలు ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు? వానకు మప్పులెంత ముఖ్యం, వీణకు తీగలెంత ముఖ్యం, తోటకు పువ్వులెంత ముఖ్యం, పుడమికి పడతులంత ముఖ్యం, మగువే లేకుంటే కాకి లోకం. జిల్ 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 జిల్లని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం. జుమ్ 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 జుమ్మని మోగింది కన్ని గుండెల్లో కాంబోజీ రాగం. సయ్య 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 సయ్య. మెరుపేమో మబ్బుల సొంతం, చురుకేమో చిరుతల సొంతం, చురుకు మెరుపు రెండు నాకే సొంతం. పద్మానికి పగలే ఇష్టం, పున్నాగకిరే ఇష్టం, రేయి పగలు రెండు నాకే ఇష్టం. అంతరిక్షమే ఆట బొమ్మగా నన్ను చేరుకోదా, కల్పవృక్షమే కంటి చూపుకే నీల జారుకోదా. రాజుకు రాజ్యం ఉంటే చాలు, లోభికి సంపదుంటే చాలు, యోగికి ప్రార్థనుంటే చాలు, నాకీ ప్రకృతి ఉంటే చాలు, ఎంతో సంతోషం సందిట్లు మాలు. జిల్ 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 జిల్లని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం. జుమ్ 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 జుమ్మని మోగింది కన్ని గుండెల్లో కాంబోజీ రాగం. చిలకలు పరికి నీళ్ళు కాగా చుక్కలు హారమేసిపోగా కోకిల కాలి గచ్చతేగా పచ్చిక పాదరక్షలవగా లేత గోరింటి చేతుల్లో పండగా.
ఈ పాట చెయ్యడం మ్యూజిక్ అంత అందంగా ఉంది, ముఖ్యంగా మొత్తం అంతా ఫ్లూట్ మీదే సాగుతుంది కదా పాట అంతా కూడా. అలాగే రాయడం కూడా అంత బాగా రాశాడు. ఎంత ఎంత పైవాడు ఎదురై వస్తే 16 ప్రాయంలోనే వయసే నిలిచే చక్కనే వరమేమంట. మీరు అందరూ అదే కోరుకుంటారు, అమ్మాయిలందరూ కూడా కదా, ఎప్పుడు 16గానే ఉండిపోవాలి. కానీ అందులో మజా ఉండదు, అది వేరే విషయం. తెలుగు భాషలో అక్షరాలు 56. తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు? వానకు మబ్బులు ఎంత ముఖ్యం, వీణకు తీగలు ఎంతో ముఖ్యం, తోటకు పువ్వులు ఎంతో ముఖ్యం, పుడతికి పడుతులు అంత ముఖ్యం. ఈ విషయం మర్చిపోకూడదు ఎవ్వరు కూడాను. ఆడదానికి స్త్రీకి ఇచ్చే గౌరవం ఈ సమాజంలో ఎప్పుడు తగ్గుతుందో దేశం నాశనం అయిపోతుంది. ఎచ్చట స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. చాలా అన్యాయమైన పరిస్థితుల్లో సాగుతోంది లోకం. సరే చూద్దాం. అమ్మ పాట చాలా బాగా పాడావు నువ్వు. ఊపిరి తీసుకోవడంలో కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది, అది నీకు తెలుసు ఆ విషయం. చూసుకో. చూపుకే నేలజారు, చూపుకే అని పాడుకు. కల్పవృక్షమే కంటి చూపుకే నేలజారుకోదా రాజుకు. ఒకసారి ఆ లైన్ పాడమ్మా. అంతరిక్షమే ఆట బొమ్మగా నన్ను చేరుకోదా, కల్పవృక్షమే కంటి చూపుకే నీల జారుకోదా, రాజుకు రాజ్యం ఉంటే చాలు. కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్. రాజుకు రాజ్యం ఉంటే చాలు, న్యాయం కాదు అది. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. రాజుకి రాజ్యం ఉంటే కాదు, రాజ్యాన్ని బాగా పరిపాలించగలగాలి. లోభికి సంపద ఉంటే చాలు, వాడికి ఎంత ఉంటే ఏంటి, ఇంకోటి పిల్లికి బిచ్చం పెట్టడు. యోగికి ప్రార్థన ఉంటే చాలు, నాకు ఈ ప్రకృతి ఉంటే చాలు. అమ్మాయి ఎంత బాగా రాశారు, చాలా చక్కగా రాశారు. ఒకసారి చంద్రబోస్ గారికి చప్పట్లతోటి మన అభినందన తెలియజేద్దాం. మిగతా అంతా చాలా బాగా పాడావమ్మా, వేరే ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆ టోటల్ లైన్స్ వస్తున్నప్పుడు ఎక్కడ నువ్వు ఊపిరి నిగ్రహించుకోవాలి, ఎక్కడ లోభిలా ఖర్చు పెట్టుకోవాలి అని అది ఆ అకౌంట్ నీ చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా కనుక చేయగలిగితే బాగుంటుంది. ముందు చాలా శృతి సుభగంగా పాడుతావు తల్లి నువ్వు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు చిలకలు పరికిణీలు తేగా అన్నారని మీరు ఈ డ్రెస్ వేసుకొచ్చావమ్మా. ఫిలింలో కూడా అలానే కాంబినేషన్ ఉంటుంది సార్. అది సరే, అందుకనే ఇలాంటి దీనికనే తయారు చేయించుకున్నారా? చేయించుకున్నాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆ పక్కన ఇంకో చిలక తెగ నవ్వేస్తోంది, ఎందుకనో. నేను మాత్రం ఏదో కాషాయం వేసుకొని వచ్చాను, ఏంటి ఈమె చిలకలా వచ్చింది అని. కానీ చాలా ఎక్కువ నీకు నీ ఖర్చు చాలమ్మా నీకు బట్టలు కుట్టడానికి. ఎక్కువ నవ్వకు, గాలి ఎక్కువ వెళ్ళిపోయి నువ్వు గట్ల అయినా ఎగిరిపోయి అక్కడ కూర్చుంటావు సీట్లు. పదా నారాముడు ఈడని కొలువుండిన కీరవాణి గారి బర్త్డే సెలబ్రేషన్ ఎపిసోడ్ సందర్భంగా ముద్దుల సీతతో ఈడని పిల్లలందరూ కీరవాణి గారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి. పాట ఇప్పటి వరకు నేను ఇలాంటి రియాలిటీ షోలో వినడం ఇది మొదటిసారి. అలకనంద జల సంగీతం శ్రీహరి నామం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భక్తి పారవశ్యం. జ్ఞానం మోక్షం వసగే వైకుంఠం. సంగీత ప్రపంచంలో నువ్వు సరిగ్గా దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, నీకు ఇంకా జ్ఞానం పరిపూర్ణంగా రాలేదు. వేసుకోండి తమ్లైల్స్. నువ్వు రెడీనా చాకరికి? నిలువున తొలిచిన గాయముది తన జన్మకి తరగని వరముల. కెరీర్లో ఒక్క పాట ఇలాంటిది పాడితే బాగుండు. సో ఈ పాట అలా అనిపిస్తుంది నాకు. పాట నీ కోసం నువ్వు పాడుతున్నట్టుగా పాడుకున్నావు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే. అంత్యాక్షరి కాదు, బంత్యాక్షరి అండి ఇది. చదువులమ్మ చెట్టు నేను లోతో ఫినిష్ చేశారు. కరెక్ట్. అనిల్ గారు, 4 దర్వాజ మనకు రైట్స్ ఉన్నాయా? హ్యాపీ బర్త్డే ట్యూన్ వినని వాళ్ళు లేరు. దయచేసి మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి కదా తప్ప ఆ ట్యూన్ పాడు. దానికి ఒక హిస్టరీ ఉంది. మీకు ఇష్టమైనది కేక్ అని నాకు చెప్తున్నారు. ప్లమ్ కేక్ కేక్ ఆకారంలో లేదు, కానీ మీకు చాలా ఫేవరెట్.